హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మా స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఏంటండోయ్, అందరు బాగున్నారా? ఇవాళ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటి, పెట్రోల్ బంక్లో నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హస్బెండ్ వైఫ్ అనుకుంటున్నారా? షికార్కి వెళ్తున్నామండి. షికార్కి ఆదివారం వస్తే చాలు ఎటో కట్టు వెళ్ళాలి కదా, మరి కాలైతే ఆగదనమాట. అలా అలవాటైపోయిన ప్రాణం మాది. ఇంకా మేమైతే విశాల్ మార్ట్కి వచ్చేసాం, చిలుకలూరుపేటకి. ఇక్కడికి రావడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గోల. ఎందుకు అనుకుంటున్నారా? ఆ గోల్ ఏంటో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే విశాల్ మార్ట్కి అయితే మేము ఎందుకు వచ్చామంటే పిల్లలకి బట్టలు తీసుకుందామని వచ్చామన్నమాట. అదేంటో నేను పిల్లలకి 1 మంత్కి ఒకసారి ఇక్కడికి వచ్చి బట్టలు తీసుకొని వెళ్తూనే ఉంటాను. మా పిల్లలు 1 మంత్ 2 మంత్స్లోనే అవి పాతవైపోతాయి, మళ్ళీ నేను బట్టలు తీసుకొని వెళ్తూనే ఉంటాను. అలాగా నాకు సంవత్సరం మొత్తం మీద మా ఆయన సంపాదన సగం బట్టలకే అయిపోతుందేమో నాకు తెలిసి, మేబీ. అవునులేండి, అంతే. బట్టలు పిచ్చోన్న వాళ్ళకైతే ఇది ఒక అలవాటు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా బట్టలు అయితే కొనాల్సిందే. నేను అంతే, నాకు లేకపోయినా పర్లేదు, పిల్లలకైతే ఖచ్చితంగా. నేనే కాదు, మా ఆయన కూడా అంతే. పిల్లలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా బట్టలు వేసుకుంటూనే ఉండాలి. కొంచెం ముడతొచ్చినా, కొంచెం పాత పడిపోయినా తీసేయి తీసేయి అది తీసేయి అంటారనమాట. ఇంకా మేము వచ్చిన సంగతి ఏంటో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఎస్, మీరు చూసింది ఇది నిజం. ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం. దీంట్లో స్పెషల్ ఏముందక్క, అందరూ వెళ్ళేదే కదా అంటారా? అయితే ఒక్కసారి చిలుకలూరుపేటలో పెట్టిన ఆఫర్ వింటే అవక్కైపోతారు. ఒక్క జాయింట్ వీల్ ఎక్కితే 80 రూపీస్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా, బట్ చేంజ్ అయిపోయిందనమాట. 160 రూపీస్ పే చేస్తే 4 ఎక్కొచ్చండి. ఎలాంటి టికెట్ కూడా అవసరం లేదు. అంత డిస్కౌంట్ పెట్టేసరికి జనాలు అయితే ఇసుక వేస్తే రాలరు, అలా ఉన్నారనమాట. ఇడికి 2 సుళ్ళు ఉన్నాయన్నమాట. నువ్వు పోరా పక్కకి, నువ్వు రారా. వీడున్నాడు కదా, వీడికి 2 సుళ్ళు ఉన్నాయన్నమాట. పెద్దోడు చిన్నోళ్ళు వీళ్ళిద్దరు ట్విన్స్. అరే ఇది రారే తూ, ముగ్గుడు మూడో వాడు అనమాట. అరే ఇద్దరు వీడికి 2 సుళ్ళు ఉన్నాయన్నమాట. ఇంతకీ జాతి రత్నం ఎవరంటే మా మామయ్య కొడుకులు. బాబా బాబా బాబా. ఈ ముగ్గురు పిల్లలు మా వలాస మామయ్య కొడుకులు అనమాట. ఫస్ట్ చూపించిన ఇద్దరు పిల్లలు ట్విన్స్ అండి. ఎప్పుడు వీడియోలో కనబడ్డామంటే చాలా ఇంట్రెస్ట్ పిల్లలకైతే, అందుకని చాలా ఫన్నీగా. అదేంటో ముగ్గురు మగ పిల్లలే పుట్టారు ఆయనకి, ముగ్గురికి కూడా 2 సుళ్ళు ఉన్నాయి. అదే ఇక్కడ ఫన్నీగా అయితే చేశానమాట. ఇంకా లోపల ఈ సెట్టింగ్ వచ్చేసి మన ప్యారిస్లో ఉండే దండి ఈఫిల్ టవర్ అనమాట. అయితే మన నరసరావుపేటలో తాజ్మహల్ అయితే పెట్టారు కదా, ఇక్కడైతే ఈఫిల్ టవర్ అయితే పెట్టారు. మ్యాక్సిమం ఎగ్జిబిషన్స్ అయితే సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి, కొన్ని చేంజ్ చేస్తారనమాట. బట్ ఇక్కడ బొమ్మల సెక్షన్, జ్యువెలరీ సెక్షన్లోకి అయితే స్టార్టింగ్ వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే అక్కడికే మేము వెళ్ళేసరికి 8 అయింది. మేము షాపింగ్ చేసుకున్నాం, వీళ్ళందరూ పిల్లల్ని రెడీ చేసుకొని పిల్లల్ని పిలుచుకొని వచ్చేసరికి 8 అయిపోయింది. ఇంకా 8 అంటే జనాలు అలా ఇలా ఉన్నారనుకున్నారా ఏంటి, అసలు మామూలుగా లేరనమాట. ఒక్కొక్క సెక్షన్ దగ్గర మ్యాక్సిమం ఒక 50-60 మెంబర్స్ అయితే నించున్నారండి, అంత క్రౌడ్ ఉందనమాట. ఒక్కటి ఎక్కడానికి దాదాపు ఒక గంట వెయిట్ చేయాల్సి వస్తుంది, అలా ఉంది. అదిలో కూడా క్యూలో నించుంటేనే మనం ఎక్కగలుగుతాం. నార్మల్గా ఎక్కొచ్చులే అంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడైతే తినేవి కూడా చాలానే ఉన్నాయండి. బట్ మా ఫోకస్ మొత్తం ఈ తీసుకున్న కార్డుకి న్యాయం చేయాలనే. ఎందుకంటే 160 అయితే పెట్టాం కదా, అన్నీ ఎక్కాలి అని చెప్పేసి. ఇంకా నేను మా ఆయన క్యూలో నించున్నాము, వరద బాధితులు నించున్నట్టు, ఎందుకంటే అంత క్యూ ఉందన్నమాట. ఇంకా మేమైతే స్టార్టింగే మేము డిస్కోది అయితే ఎక్కామన్నమాట. ఇదైతే నాకు చాలా ఇష్టం, నాకే కాదు మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడ మా వలాస మామయ్య అయితే నేను ఎక్కనరా బాబు అన్నా కూడా టికెట్కి న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి ఎక్కించామన్నమాట. ఇంకా ఆయనకైతే ఇంకా పాపం తిరిగి పాపం ఆయనకి అలసిపోయారు, అంటే ఎక్కువగా అలవాట్లేదు కదా అలాగా. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసామన్నమాట. ఎక్కడ మొబైల్ కింద పడిద్దో అని చెప్పేసి జస్ట్ అలా తిరిగేది కొంచెం క్లిప్ అయితే తీసి ఇంకా హ్యాండ్ బ్యాగ్లో అయితే వేసేసుకున్నాను. అసలే ఇది మామూలుగా ఉండదు, అటు నుంచి ఇటు ఊపినట్టే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ ఉయ్యాల దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా దీని పేరేంటో అంత ఐడియా లేదు. ఇది ఎక్కడానికి కూడా మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ అయితే
మేమైతే ఆ క్యూలో జరగండి 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 అన్నట్టుకు ఇంకా అలాగా వెయిట్ చేసి ఎట్టగైతేనే సాధించాము, ఎక్కాము. ఇది మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడాల్సిందే అట్టుంటదన్నమాట. ఇంకా నా అరుపులు అయితే మామూలుగా ఉండవు. ఇంకా మా బ్యాచ్ మొత్తం పాపం ఇక్కడ విడిపోయారు, ఎక్కడ దొరికింది అక్కడే కూర్చున్నారనమాట. ఇంకా అబ్దుల్ అన్నయ్య గౌసే అయితే స్టార్టింగ్లో అక్కడైతే కూర్చున్నారు. ఇంకా ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ట్రైన్ ఎక్కడానికైతే వచ్చామన్నమాట. ఎక్కిన తర్వాత అనిపించింది అరే అనవసరంగా ఎక్కానేమో అని చెప్పేసి జస్ట్ ఒక 2 రౌండ్లు అయితే అలా అని అప్పటికే టైం అయితే 10:15 అయితే అయ్యింది. ఇంకా మా ఆయన ఇంకా ఇవాళ ఇంటికి వెళ్ళరా ఏంటి, పద వెళ్దామన్నారు. జాయింట్ వీల్ ఎక్కాలి, అదేనండి జాయింట్ వీల్ ఎక్కాలి అనే నా కోరిక కూడా నెరవేరలేకపోయిందనమాట. అదొక్కటి మిస్ అయిపోయాను. నేనే కాదు, గౌస్య, అబ్దుల్ అన్నయ్య, అలాగే ఇంకా వలాస మామయ్య వాళ్ళ వైఫ్, పిల్లలందరూ ఎక్కలేదండి, ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే గాంధీ తాత పాపం నిజంగా ఆయన ఓల్డ్ మ్యానేనండి. ఎంత స్ట్రాంగ్గా నిలబడారంటే ఆయన, నాకు చాలా బాధేసింది. మా దరిద్రం ఏంటంటే నా దగ్గర డబ్బులే లేవు, జస్ట్ 10 రూపీస్ కాయిన్ ఒకటైతే ఉందన్నమాట. మా హస్బెండ్ ఫోన్పే తప్పించి డబ్బులు అయితే ఎక్కువగా యూస్ చేయరు కాబట్టి ఆయన పౌచ్లో కూడా లేవు. కానీ నేను ఆ 10 రూపీస్ అయితే ఇచ్చొచ్చాను, ఎందుకులే ఊరికి కూడా రావడం అని చెప్పేసి. ఇంకా ఈ ఈఫిల్ టవర్ దగ్గర కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఇంకా నేను మా ఆయన ఇంకా ఇంటికి వెళ్దామంటే టైం అక్కడికే 10:30 అయ్యింది. ఇంకా ఏదో ఒకటి తినాల్సిందే, కడుపులో పడకపోతే అసలు నిద్ర రాదు కదా. హోటల్స్లో ఇంకా బిర్యానీలు ఇవి తిని బోర్ కొట్టేసింది. వాళ్ళ మార్నింగ్ కూడా మటన్ ఫిష్ కర్రీ వండితే అమ్మ ఇంట్లో తిని అయితే వెళ్ళాము మధ్యాహ్నం పూట. ఇంకా ఎందుకులే అని చెప్పేసి అందరూ పన్నీర్ కర్రీ, కాజు కర్రీ, ఎగ్ బుజ్జి, అలాగే పుల్కాలు అయితే చెప్పుకొని కడుపు నిండా అయితే తినేసామన్నమాట. నైట్ ఎంత లైట్ ఫుడ్ తింటే మనకు అంత హెల్తీగా ఉంటాం, అంతేకాకుండా చక్కగా నిద్ర పట్టిద్ది, నాకు అలా అనిపిస్తుంది. 3 కర్రీస్ కొంచెం వేసుకొని గట్టిగానే లాగిచ్చేసాము. ఇంకా ఈ కర్రీస్ మాకు సరిపోవు కదా, మళ్ళీ ఎక్స్ట్రా 2 ఎగ్ బుజ్జీస్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాము. ఇంకా టేస్ట్ వైజ్గా అయితే ఇది ఎక్కడో కాదండి, మన నరసరావుపేట నుంచి చిలుకలూరుపేటకి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. అంటే దగ్గర చిలుకలూరుపేట ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. టేస్ట్ వైజ్ అయితే అదిరిపోయాయి. డెఫినెట్గా ఎప్పుడన్నా ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే తిన్నాను, సూపర్గా ఉంది. అమృత ఫ్యామిలీ దాబా చాలా బాగుంటాయండి ఇక్కడ ఫుడ్, టేస్ట్ అయితే చేయండి. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా 12 అయింది నైట్. ఇంకా మా ఇంటి ముందు అయితే నేను ఇంకా బైక్ అయితే దిగేసాను అనమాట. చలో బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను మరి, బాయ్.